రియల్ ఎస్టేట్ పరంగా కూడా బెంగుళూరు ఇది ఫేస్ చేసింది కూడా. మొన్నటి వరకు బోలెడంత కాకపోతే ఖాళీలుండే. యాహ్! మీరు ఇంతకుముందు అన్నట్టు గవర్నమెంట్ చేపట్టాలి. రేవంత్ రెడ్డి గారొచ్చాక కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు. హ్మ్. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? ఎగ్జాక్ట్‌లీ. లాస్ట్ 2 ఎగ్జాక్ట్‌లీ. ఇయర్స్‌లో మనము రీజనల్ రింగ్ రైల్ అని ఒకటి అవును. అనుకున్నారు. అవును. మెట్రో ట్రైన్ ఎక్స్‌పాన్షన్ అనుకున్నారు. ఆ దిశలో యాక్చువల్‌గా మెట్రో ట్రైన్ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసేసుకుంది. తీసుకున్న తర్వాత ఇంకేమి ఇంకేమి అంటే స్టార్ట్ అవ్వదు ఇగ ఇప్పట్లో. అదైతే ఒక మంచి పనైతే జరిగింది. ఆ! ఎందుకంటే ఎల్&టీ ఎక్స్‌పాన్షన్ నేను చేయలేనంది. హ్మ్. గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడైనా తొందరగా నెక్స్ట్ 6 మంత్స్‌లోనో, 1 ఇయర్‌లోనో రీజనల్ రింగ్ రోడ్ రింగ్ అయినా, రోడ్. ఆ! మెట్రో ట్రైన్ మెట్రో అయినా ట్రైన్ మీరు అయినా. ఎక్స్‌పాండ్ చేయకపోతే ఇవాళ ఉన్న మెట్రో ట్రైన్‌లో మీరు పరిస్థితి చూసిర్రా? ఆ! మార్నింగ్ ఆఫీస్ అవర్‌లో, కాలు ఈవినింగ్ సందు అవర్‌లో పెట్టడానికి సందు అవును. పెట్టడానికి ప్లేస్ లేదు. అవును. నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెంచట్లేదు. అవును. సో, ఇవన్నీ గూడా స్లోగా నెగటివిటీ స్టార్ట్ అవుతది సిటీ మీద. ఎగ్జాక్ట్‌లీ. వీటి మీద మనం ఫోకస్ చేయకపోతే రైట్. ఇప్పుడు సామాన్యుడు ఇవన్నీ గాదు. ఆ! బస్సులు. ఒకప్పుడు బస్సులో జనాలెళ్ళేవాళ్ళు. బస్సులనేవి తగ్గిపోయినాయి ఇప్పుడు. ఆర్టీసీ పబ్లిక్ అవును. ట్రాన్స్‌పోర్టేషన్ బాగా బాగా తగ్గిపోయింది. తగ్గిచ్చేసారు. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ బసెస్ కూడా పెరగాల. నువ్వు 2000లో అదే బస్సు, 2010లో అదే బస్సు, 2020లో అదే బస్ అంటే ఎట్లా? కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బసెస్ వచ్చినాయి, ఏసీ బసెస్ వచ్చినాయి. మీరు వేరే సిటీస్ పోతే అక్కడ ఉండే బస్ మీకింకో ఫెసిలిటీస్ షాకింగ్ మన న్యూస్ బస్ చెప్పనా? చెప్పండి. నా చిన్నప్పుడు సెట్విన్ బస్‌లని. ఇప్పుడు ఇప్పుడు తిరుగుతున్నాయి కూడా మళ్ళీ. తిరుగుతున్నాయి. మారాలి. సిటీ మారినప్పుడు గవర్నమెంట్ కావాలిస్తే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేసైనా మీరు బస్సులు చేయాలి తిప్పాల. గదా! హై ఎండ్ బసెస్ తిప్పాలి. ఇంకా పాత కాలం బస్సులు, పాత టైప్ బస్సులు తిప్పుతారంటే ఎట్లా? హ్మ్. ప్రజల టేస్ట్‌లు మారినప్పుడు బస్సులు కూడా మారితే మారాలి జనాలు గదా! బస్సులో తిరుగుతారు. మీరు ఎగ్జాక్ట్‌లీ. తిరగనంటే వాడు కార్‌లో కంఫర్టబుల్ అంటే కార్‌లోనే వస్తాడు. సో, రైట్. ఆ ఇప్పుడు దిశగా ఏది జరగట్లేదు. ఏది జరగట్ల. అందుకే జనం ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వం పరిపాలన మానేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ జేస్తుంది అంటున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? డెఫినిట్‌గా లాస్ట్ 12 ఏళ్ల నుంచి జరుగుతుంది అదే అండి. హ్మ్. ఇంతకుముందు ఎవరో పాత్రికేయ మిత్రుడన్నాడు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ అది హ్మ్. టీఆర్‌సీ అన్నారు. అవును. లాస్ట్ 10 ఇయర్స్ అలానే జరిగింది. ఎంతసేపటికి హై రైజెస్ కడదామా, బిల్డింగ్స్ పెద్ద పెద్దయి హైదరాబాద్‌లో కనిపించాలని అనుకున్నారు తప్పితే దానికి తగ్గట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం అనేదైతే జరగలేదు. ఎక్కువ ఎఫర్ట్ జరగలేదు. ఆ! ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది. హ్మ్. దానికి తగ్గట్టు ప్లాన్స్ అవుతున్నాయి. కానీ హ్మ్. ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇట్స్ లైక్ సమ్మిట్ లాగానే మళ్ళీ మళ్ళీ ఎంఓయూస్ అవుతున్నాయి. దానికి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు అన్న టైప్‌లోనే ప్లాన్స్ పేపర్ మీద ఉండకూడదు. హ్మ్. అవి ఇంప్లిమెంటేషన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, ఫినిష్ చేసి జనాలకి ఇచ్చిన రోజు గవర్నమెంట్ మీద వ్యతిరేకత తగ్గుతది. ఇంకొక పాయింట్ చెప్తున్నా. రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందా? అనే సందేహం గూడా చాలా మంది వ్యక్తం చేస్తారు. లేదా డెఫినిట్‌గా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతుందా? ఈ 2 ఏదో ఒకటి దాన్ని చెప్పండి. మాఫియా అనలేము. ఆ! ప్రభుత్వానికి రెవెన్యూ అవసరం. హ్మ్. ఆ రెవెన్యూ కోసం ఇప్పుడు వచ్చిన రెవెన్యూ ఇప్పటిదాకా మనకొచ్చిన రెవెన్యూ అంతా సాలరీస్‌కి, వీటికే పథకాలకే సరిపోతుంది. యెస్. ఇప్పుడు ఏదన్నా చేయాలంటే గవర్నమెంట్‌కి ఒకటే దిక్కు రియల్ ఎస్టేట్ చేయాల్సిందే. హ్మ్. అది తప్పని నేను అనట్లేదు. కానీ మీరు మంచి ల్యాండ్‌లు మంచి రేట్‌కి అమ్మినప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ మళ్ళీ క్రియేట్ చేసిన రోజే మీరు అమ్మడానికి మీకు హక్కుంటది. ఎగ్జాక్ట్‌లీ. లేదంటే మీకు గవర్నమెంట్‌కి హక్కు లేదు. ఎందుకంటే హ్మ్. ల్యాండ్స్ ప్రజలే. ఉన్న ల్యాండ్స్ ప్రజలే. ప్రజలే మీరు ల్యాండ్ తీసుకొని ఎక్కువ రేట్లకి రేపు కంపెనీస్‌కి అమ్మొచ్చు, బిల్డర్స్‌కి అమ్మొచ్చు, డెవలపర్స్‌కి అమ్మొచ్చు. కానీ అదే పేద ప్రజలకి, అదే మిడిల్ క్లాస్ ప్రజలకి మీరు అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేసినప్పుడే మీరు అమ్మడానికి మీకు రైట్ ఉంటది. రైట్ ఉంటది. లేదంటే మీరు అమ్మొద్దు. అది. సో, ఫైనల్‌గా చెప్పండి అన్నగారు. అసలు ఇగ భూమి అనేది కంటిన్యూ అవ్వడమేనా? దీనికి ఒక ఎండ్ పాయింట్ గాని, ఒక సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఈ రియల్ ఎస్టేట్ బూమ్. ఇది డెవలపింగ్ ఎకానమీ ఇండియా హ్మ్. అనేది. అందులో హైదరాబాద్ లైక్ టాప్ 5 సిటీస్ ఆఫ్ ఇండియా. యెస్. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్‌లో టాప్ 3కో, టాప్ 2కో వచ్చే పరిస్థితి ఉంది. అవును. మనం చూస్తున్న ఇక్కడ ఉన్న అవును. డెవలప్‌మెంట్ గాని, గ్రోత్ వల్ల అవ్వచ్చు, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వల్ల అవ్వచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ టు అదర్ సిటీస్ బెటర్‌గా ఉండడం వల్ల. సో, ఈ గ్రోత్ అనేది మనం ఆపలేమండి. ఎందుకంటే గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్. ఓకే. సెకండ్ రైట్. ఆస్పెక్ట్ గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలిసీస్. మనుషులే రైట్. డ్రైవ్ చేస్తున్నారు ఈ కంట్రీని. గవర్నమెంట్ అనేది ఒక పాత్ర అంతే. అవును. వాళ్ళు సైన్‌లు పెట్టే వరకే, పాలిసీలు చేసే వరకే. ఆ ఇంప్లిమెంటేషన్ అయితే 100% జరగట్లేదు. అదైతే అందరూ చూడాల్సిందే. మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రజలు డ్రైవ్ చేసే ఎకానమీ కాబట్టి రేపు డెఫినిట్‌గా ఈ బూమ్ అనేది కంటిన్యూ అవుతది. వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటది. ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంటాయి. ప్లాట్‌ల వాల్యూ పెరుగుతాయి. అన్నీ పెరుగుతాయి. సో, సామాన్యుడి జీవన ప్రమాణాలు సామాన్యుడికి ఇట్లాంటియేమి అడగొద్దు. అడగొద్దు గాదు. ఈటితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలి. హ్మ్. వెల్త్ క్రియేట్ చేసాలి. అఫోర్డబుల్ హౌసింగ్ ఇప్పియాలి. ఎగ్జాక్ట్‌లీ. ఒకవేళ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి రెంటల్ హౌసింగ్ గూడా తక్కువ రెంట్‌లో మనం చేయగలిగితేనే
ఈ రియల్ ఎస్టేట్ అనేది మనుగడ సాధ్యమవుతుంది. ఇందులో ఏదొక్కటి జరగకున్నా స్లోగా ఈ ఎకోసిస్టమ్ దెబ్బతినే పరిస్థితి అయితే డెఫినెట్‌గా వస్తది. రైట్. దేవుడే కాపాడాలి హైదరాబాద్ నగరాన్ని. చూద్దాం. ప్రభుత్వం అంటే బాధ్యత ఏంటిది ప్రభుత్వానిది? సామాన్యుడి జీవన ప్రమాణాలని మెరుగుపరచడం. అవును. సామాన్యుడికి సొంత ఇల్లు, ఒక కళ నెరవేర్చడం. కానీ ఆ కళకి అసలు నా హైదరాబాద్ నగరానికే సామాన్యుడిని దూరం చేసి ఈ భూమి అనేది ఎప్పుడు బద్దలవుద్దా అని ఎదురు చూడడం తప్ప ఎవరు ఏం చేయలేరేమో నాకు తెలిసి. అంతేనా? అంటే ఇప్పుడు ఇక్కడితో ఆగదండి ఈ అవును. సిస్టమ్ అనేది. ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. ఈ గవర్నమెంట్ ఉన్నా, రేపు ఇంకో ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇది ప్రజల్లో కంటిన్యూ. కూడా చైతన్యం రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఫైనల్‌గా మనమే. ఇవాళ ఈ సిటీని పరిరక్షించుకోవాలంటే మనమే పరిరక్షించాలి. రేపు చెత్తేయొద్దు. ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. నేచర్‌ని పరిరక్షించుకోవాలి. అవును. చెట్లు నాటాల. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెంచుకోవాలి. ఇది ప్రజల రెస్పాన్సిబిలిటీ కదా! బాధ్యతగా ఉండాలి. అంటే కార్‌లేసుకొని రోడ్ల మీదకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 2 ఏళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరగట్లేదు. చూసారా మనం ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా జరగట్లా. సో డెఫినెట్‌గా నేననేది ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒక్కటే కాదు. ఈ సిటీ మనందరిది. యెస్. మనందరం దీన్ని అడాప్ట్ చేసుకొని ఈ సిటీ బాగా చేయాలి. బాగా చేయాలంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. యెస్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మనం బాధ్యతగా ప్రవర్తించడం అవ్వచ్చు. రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. జనాలు ఏ రోజైతే బాగా ఉంటారో ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ కూడా బాగా అయిపోతది. నేను అది బిలీవ్ చేస్తా. ప్రతీది మనం గవర్నమెంట్‌ని బ్లేమ్ చేయొద్దు. గవర్నమెంట్ ఈజ్ హార్డ్‌లీ 0.0001% ఆఫ్ ద పీపుల్. బట్ మిగతా ఈ 99.9999 ఏదుందో మనమే అది. మనము సరిగ్గా ఈ సిటీని పరిరక్షించలేదు. మనం రోడ్డు మీద చెత్తేయడము, చిన్న చిన్న బేసిక్స్ మనం ఫాలో అవ్వలేదనుకోండి. ఇప్పుడు ఎంతసేపటికి సార్ మీరు అలాగే చెప్తారు. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ మాఫియాలో మీరు ఒక భాగం కాబట్టి, తెలియకుండానే మీరు భాగం కాబట్టి మీరు అలాగే చెప్తారు. సార్ 150 కోట్ల దగ్గర ఆన్ యువర్ మార్క్స్ అని పెట్టిన తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది సార్ ఈ సిటీ? నా చేతిలో ఉంటుందా? సామాన్యుడి చేతిలో ఉంటుందా? 150 కోట్లకు సెట్ చేసిన తర్వాత ఎవరేం చేయగలరు? ఈ ఎకానమీలో తప్పదండి అది. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. మీరు సామాన్యుడు మేలుకొనాలి అంటే మేలుకొంటాను నిద్రపోతాను తప్ప ఏం జరగదు. మా చేతిలోంచి ఇల్లు కొనడం అనే కళ అలా కలగానే మిగులుతూ పోతూనే ఉంటది. అది కరెక్టే అండి. ఇప్పటికే ఆల్రెడీ చూస్తున్నాము. 80% ఆఫ్ ద పీపుల్ ఇవాళ కూడా హౌసింగ్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. Exactly. ఓన్లీ 20% ఆఫ్ ద హైదరాబాదీస్ అంటే 150 కోట్లలో ఒక 20-30 కోట్ల మంది ఇవాళ ఇల్లు కొనే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నారు. అందులో 1-2% మాత్రమే ఈ హైటెక్ సిటీ ఏరియా, ఒక వెస్ట్ సైడ్ ఆఫ్ సిటీకి 15-20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మాత్రమే కొనగలరు. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, రెంటల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలన్నా, మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్నా, మంచి స్కూల్స్, హాస్పిటల్ ప్రొవైడ్ ఇట్స్ అ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది.